సప్పట్లో గట్టిగా కొంచెం చేయలేని ఇంతనే మంచిది. బ్రదర్ బ్రదర్ మైక్ ఇక్కడ పెట్టాలి. రవి తూంకుంట నుంచి వచ్చిన రవితో వచ్చిన వాళ్ళు రవి రావాలి వేదిక మీదకి. వన్ బై వన్ మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అయిపోయి అట్లా ఒక్క నిమిషము. కుమార్ గిరిగాని భిక్షపతి యాదవ్ గౌడ్ మహబూబాబాద్ జిల్లా ఊరు వెనక్కొచ్చండి అన్న. వరంగల్ నుంచి స్వరూపక్క కొట్టండి మహిళలు అసలే. మన ఖమ్మం నుంచి ఉపేంద్రబాయ్ చాలా పోరాటాలు చేస్తుంది మన అక్క. ఖమ్మంలో భద్రు నాయక్ అన్న నాయకత్వంలో ఈ మనది మీదేం సంఘం పేరు వీర నారిమరుల ఆశయాల సాధన సమితి పేరుతోటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అందరికీ కూడా వాళ్ళు సుపరిచితులు. మన ఉపేంద్రబాయ్ మన స్వర్ణక్క ఉద్యమంలో పనిచేసి గోపన్న ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితము 2017లో మరి అన్న అనేక ఇబ్బందులతోటి బయటికి వచ్చి మరి మన కాజిపేటలో రైలు పట్టాల మీద చనిపోయిన గోపన్న భార్య అక్క ఇంతకు ముందు కూడా జడ్పీటీసీగా తొర్రూరు నుంచి జడ్పీటీసీగా కూడా పనిచేసింది. అక్క గెలిచింది. మరి అలాంటి అక్క ఈరోజు మళ్ళా తిరిగి మన మల్లన్న నాయకత్వంలో ఈ రాజ్యాధికార పార్టీలో తన వంతు కృషి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. న్యాయవాద వృత్తిలో హన్మకొండ నుంచి పద్మక్క మరి న్యాయవాద వృత్తితో పాటు సమాజం కోసం కూడా ఎంతో పని చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల కోసం అని నమ్మి మరి మాతో నడుస్తున్న మా సోదరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మంచిర్యాల నుంచి ఇలివేరు రమ్య గారు రావాలి వేదిక మీదకి. పావని మంచిర్యాలు మరి పెరక సామాజిక వర్గము చెల్లె నాకు తోడుగా మరి అక్క నీ ఎంట నేను కూడా జైన్ అవుతా అని వనజక్క అయిన రోజే నేను అవుతా అని మరి నాతో పాటుగా ప్రయాణం చేస్తున్నా మా చెల్లెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రమ్య గారు వరంగల్ నుండి మరి చెల్లె మన నాయకత్వంలో రాజ్యాధికార పార్టీలో తన వంతు పాత్ర పోషించడానికి ఇక్కడికి రావడం చాలా గర్వకారణం. ఇవాళ మహిళలందరూ కూడా మీకు అందరికి కూడా మేడే శుభాకాంక్షలు మళ్ళోసారి తెలియజేస్తున్నా. అక్క ములుగు నుంచి మన అక్క అనసూరి అక్క మరి వరంగల్ నుంచి అందరం దిగుదాం. మళ్ళీ అనసూరి అక్క కూడా ఉద్యమంలో పనిచేసింది కొంతకాలం. ఇప్పుడు మరి మల్లన్న నాయకత్వంలో రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు. అట్లాగే స్వర్ణక్క ములుగు నుండి
అనేక ఉద్యమాలలో పాల్గొని మరి ఇప్పుడు రాజ్యాధికార పార్టీలో తన వంతు పాత్ర మహిళల పక్షాన పోరాడడానికి ముందుకొచ్చినందుకు అక్కకు ధన్యవాదాలు. అట్లాగే వర్ధన్నపేట నుంచి నువ్వు వెహికల్ ఇస్తున్నావు బయట తీసుకున్నారు భారత్ బచావో నుంచి ప్రవీణ్ అన్న మరి భారత బచావో ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన ప్రవీణ్ అన్నకు మరి రాజ్యాధికార పార్టీ తరపున మల్లన్న గారు కండవ గప్పి ఆహ్వానించాలని, అట్లాగే తమ్ముడు పిలుస్తా మన దాడి రవణ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. దాడి రవణ తక్కల్లపల్లి వరంగల్ జిల్లా దాడి రవణ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నా. ఎక్కన్నాడు అన్న? అన్న చాలా సిన్సియర్, చాలా మంది వస్తారు ఇప్పుడు మన సప్పట్లు అలాగే గట్టిగా తక్కల్లపల్లి రవణ గారు వరంగల్ జిల్లా. మరి అన్న చాలా మందికి అండగా ఊర్లో ఉండి ప్రతిదానికి ప్రజలకు అండగా ఉంటాడు. అన్న రేపటి రోజున చాలా ఉద్యమాలలో పాల్గొన్నాడు. రేపు మనకు అన్న పెద్దన్న లాగా మనకు గ్రామాలలో రేపు మన పార్టీ విస్తరణకు కృషి చేయాల్సిందిగా కోరుతూ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేరు ఇటు రావచ్చా ప్రవీణ? జనవైన వాళ్ళందరూ కొంచెం సైడ్ కూర్చోండి. రవి తూంకుంట నుంచి మీ టీం అందరు రావాలి. అట్లాగే మన జనార్దన్ అన్న మన్మడు, గాలిబు, పృథ్వీ, అట్లాగే సరిత, ఇంకా తనతో వచ్చిన తమ్ములందరూ కూడా వేదిక మీదకి రావాలి. యువ నాయకులు అందరూ, యువకులు. థ్యాంక్ యూ అన్న. సరే. అట్లాగే మన పటేల్ సుధాకర్ రెడ్డి అన్న గ్రామం నుంచి కుర్తి రావుల చెరువు నుంచి వచ్చిన మా మిత్రులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇట్లా ఇట్లా రండి వచ్చే వాళ్ళందరూ.
అట్లాగే జరుగుతుంటే మళ్ళీ అట్లాగే కుషాయిగూడ నుంచి వచ్చిన మా సోదరుడు మా అన్న, నా అన్న కంటే ఎక్కువ ఎల్లన్న వేదిక మీదకి రావాలి. అట్లాగే బోయినపల్లి నుంచి రాజన్న, అట్లాగే ప్రవీణ్, అక్కడి నుంచి వచ్చిన మిత్రులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అన్న ఇట్లా రండి, అన్న ఇట్లా ఇట్లా కూర్చోండి. సాయి కృష్ణ ఏపూరి నాగారం నుంచి, అట్లాగే గోవిందు నాగారం నుంచి, నా స్వగ్రామం నుంచి ఇద్దరు మిత్రులు మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఏటిగడ్డ అన్నక్క ఇక్కడి దాకా రావాలి, వీడికి రా ఒక ముచ్చట. అందరి నుంచి వేసుకున్నాం కొత్తగా. వెంకంపల్లి నుంచి మరి సుదీర్ఘ చాలా దూరం నుంచి తమ్ములు పిలువంగానే వచ్చిండ్రు యువకులందరూ. మరి రేపటి రోజున మన మల్లన్న నాయకత్వంలో తప్పకుండా రాజ్యాధికార పార్టీ తమ్ముడు తండా ఒకటే రోజు కలిసిండు, కానీ నేను విలువంగానే తమ్ముడు ధన్యవాదాలు. మీరంతా కూడా రేపటి పౌరులు, రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా మనం అందరం కూడా విరామ మెరుగక కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మా అక్క మా అన్న నిరంతరం నా తోడంటి మా అన్నలు వదినలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న బోయినపల్లి రాజన్న యాదవ్ మరి వాళ్ళ సతీమణితో కలిసి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. మీ అందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని. ఉండండి అన్న, ఫోటో దిగుదాం. ఎల్లన్న మరి మన కుషాయిగూడ మార్కెట్ లో ఒక నాయకుడుగా ఉంటాడు అన్న. రేపు మార్కెట్ అంతా కూడా మన వైపు తిప్పుతూ మరి మాకు అండగా అన్న నిరంతరం ఉండడానికి కోరుకుంటున్నా. మా అన్న కంటే కూడా నన్ను ప్రాణంగా భావించే మా అన్నతో ఈరోజు ఇక్కడ ఫోటో దిగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఫోటో తీయండి అన్న. వంగిపోను తమ్ముడు. మా అరుణక్క గారికి ధన్యవాదాలు. దిగుదాం ఫోటో.
నరేంద్రన్న సాయి అండి, సాయి సాయి రావాలి. సాయి అనుకుంటే రా. సాయి అక్కేదిరా రాలే. ఎదుక మీదికి రా రా రా. మా పియ్య వస్తుంది, ఆగండి. కండువా కప్పండి. వేసుకో కథలు. శ్రీనివాస్ గారు మరి ఈసీఐఎల్ నుంచి ఆధార్ పార్టీకి అండగా పనిచేస్తుంది. చంద్రశేఖర్ గారు రారా. ఎవరినైనా మర్చిపోయినా ఒక ఫోటోది నరేంద్రన్న. గట్టిగా కొద్దిగా అందరూ ఆకలైతుందా? సామన్న వరంగల్ నుంచి రావాలి వేదిక మీదకి. సామన్న రా. నేను బిఎల్ఎఫ్ లో మరి భూపాలపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా నా ఎంట చాలా కష్టపడి నా ఎంట తిరిగి నాతో ఉన్న సపోర్ట్గా మా అన్న వరంగల్ నుంచి సంగేం సామన్న పద్మశాలి మరి వేదిక మీదకి వచ్చి కండువా కప్పుకోవాలి మల్లన్న నాయకత్వంలో అని కోరుతున్నా. అట్లాగే బాబన్న రుద్రారం ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. బాబన్నతో ఇంకెవరు వచ్చిండ్రు ఎవరన్నా ఉంటే వేదిక మీదకి రావాలని కోరుతున్నా. బాబన్న కూడా నాతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో నాకు అండగా నాతో పాటు నడిచిన తమ్ముడు, తిరిగి మళ్ళీ నాతో నడవడానికి సిద్ధమైన యువ నాయకులు తమ్ముడు షాలు రండి కండువా కప్పుకోవాలని అయిపోతుంది. ఒక్కొక్కటి నీకు ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా ఇక్కడ మన బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర మన లంచ్ సమయంలో అక్కడ మిగతా కార్యక్రమాన్ని, ఎందుకంటే మనకి హాలు 1 o'clock దాకా మాత్రమే ఇచ్చారు కాబట్టి మిగతా ఎవరైనా ఉంటే అక్కడ చేసుకున్న కార్యక్రమం బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ రవీంద్ర భారతి పక్కకే గేట్ కానుకొని ఉంటది. సో అక్కడ మనకు భోజనాలు కూడా మన బీసీ ఉద్యోగస్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం